తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, వచ్చిన నెల రోజుల్లో మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది, ఉమ్. బాగుంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా అనిపించింది సార్? దరిద్రంగా ఉంది, పనికిమాల ప్రభుత్వం లాగా ఉంది. అది చాలా చండాలంగా ఉంది. ఇంకా మన బూతులు వచ్చేస్తాయి, ఇక్కడ మాట్లాడకూడదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పేద ప్రజలకి న్యాయం చేశారని చెప్తున్నారు కదా. ఎవరికి న్యాయం చేశాడు? కార్మికులకు న్యాయం చేశాడా? ఎవరికి? ఫలానా వర్కర్కి న్యాయం చేశాడని చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కక్షపూరితంగా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టేసి రాజు గారి మీద కేసులు పెట్టేసి అన్యాయంగా చేశారని చెప్పేసి అంటున్నారు కదా. ఆ పార్టీ ఎంపీనే కొట్టించిన ఆయన గురించి మాట్లాడుకోవటం దండగా వేస్ట్. ఇంకా పని అంత దండగా పని ఇంకోటి ఉండదు. దారుణంగా కొట్టించాడు. ఇప్పుడు ఆయన కేసు పెట్టారు కదా రఘురామరావు గారు, ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన వ్యక్తిగా మంచి ఆయన ఇబ్బందులు పాలు చేశాడు, రానివ్వకుండా చేశాడు. స్టేట్కి ట్రైన్లో వస్తున్నా సరే అడ్డుకున్నాడు. మరి A3 సెక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారా? అన్నిటిలో అవుతారు, ఈ ఒక్కదానిలోనే కాదు. రాజధాని విషయాలు అవుతారు, అన్నిటిలో అవుతారు. కంపల్సరీ అవుతారు. ఆయన అవినీతి చేశారంటారా గత ప్రభుత్వంలో? చేశారు. ఇసుక మాఫియా చేశాడు, ల్యాండ్ మాఫియా చేశాడు. పేదలకు ఇల్లు అన్నాడు, ఒక్కటి పంచలేదు. మేము 50 ఏళ్ళు డబ్బులు కట్టున్న వాళ్ళం, మేము నష్టపోయాం. పాత గవర్నమెంట్లో 50 ఏళ్ళు టిడ్కో ఇల్లు కట్టాము, ఇప్పుడు దాకా ఆయన గవర్నమెంట్లో ఇవ్వలా. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వస్తాయి. కక్షపూరితంగా చేసిందా లేకపోతే మామూలుగా సొంతంగానే చేశారు? ఆయన మీద పెట్టిన కేసు కక్షపూరితమే. సొంతంగా కేసు పెట్టారు సార్. ఇప్పుడు అది కక్షపూరిత కేసు కాదు. ఆయనకి న్యాయం చేయండి అని చెప్పేసి కొట్టుకొచ్చాడు. ఎవరు కక్షపూరిత కేసు అంటారు? వాళ్ళు చెప్పేదే పనికిమాల నేషాలు, పనికిమాల బుద్ధులు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎలా ఉంటుంది అనుకుంటుంది అనుకుంటున్నారు? 5 సంవత్సరాల నాశనమైన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు చాలా పచ్చగా ఉండబోతుంది అనుకుంటున్నాను. అంతేకాకుండా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రోజుకి కరెక్ట్ గా ప్రమాణ స్వీకారం చేసి 4 రోజులు పూర్తయింది. ఈ రోజుకి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో, ఎంత అభివృద్ధి స్టార్ట్ అయిందో, మాట ఇచ్చిన ప్రకారంగా మెగా డిఎస్సి మీద సైన్ చేశారు. అలానే మాట ఇచ్చిన ప్రకారంగా 7,000 పెన్షన్ ఇచ్చి దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు అనిపించుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా భావితరాల భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే జాబ్ మేళా, 20 లక్షల ఉద్యోగాలు, లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ పెట్టి రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నారు. ప్రజా దర్బార్కి ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్నారు. అట్లానే ఈ 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం ఎంతో అభివృద్ధి అవుతుందని నేను కోరుకుంటున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ప్రజలు ఒక్క అవకాశం అన్నాడు, ఒక్క అవకాశం ఇచ్చారు ప్రజలు. దాన్ని వినియోగించుకోలేకపోయాడు. తన సొంత నిధులు నింపుకోవడం కోసం రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, అప్పుల పాలు చేసేసాడు. అలానే రాష్ట్రానికి ఒక్క అభివృద్ధి లేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. చేజేతులారా జగన్మోహన్ రెడ్డి కావాలని తన ఓటమిని తన గొయ్యి దారే తీసుకున్నాడు. ఎందుకంటే ఎమ్మెల్యేలని మార్చడం కూడా పెద్ద తప్పు. ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానికంగా చేసిన ఇది ఉంటది కదా, వాళ్ళని తీసుకెళ్లి వేరే చోటేయడం అది చాలా పెద్ద తప్పు. జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ. ఆయన గత ప్రభుత్వంలో వాళ్ళ పార్టీకి పనిచేశాడు కదా. వాళ్ళ పార్టీలో పనిచేసిన ఎంపీ గారినే జైలుకి పంపించారంటే సామాన్య మానవుల్ని ఎంత చిత్రహింసలు పెట్టారు. అదే ప్రజలందరూ గమనించి తుక్కుగా ఓడించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది మళ్ళీ లేదు, ఇంకా అయిపోయినట్టే, అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా వెళ్తాడు జైలుకి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు, వెళ్ళాలి ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేశాడు కదా, దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు ఖచ్చితంగా. జరిగిన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి రంగంలో కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు నీతికి నిజాయితీకి నిలబడిన ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జోగి రమేష్ ఎక్కడున్నాడో ముందు కనుక్కోండి. జోగి రమేష్ ఎప్పుడో పారిపోయాడు. పెద్ద మనగాళ్ళలాగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళాడు కదా కర్రలు తీసుకుని. అంత మగాడు మరి ఎక్కడికి పారిపోయాడు? ఇప్పుడు నీ ధైర్యంగా ఉన్నవాడు మరి ఇక్కడ ఉండాలిగా ఆంధ్ర రాష్ట్రంలో.
జోగి రమేష్ నువ్వు ఎక్కడున్నా ముందు బయటికి రా. నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నవాడు అయితే బయటికి వచ్చి ధైర్యంగా నిలబడు. అర్థమైందా? నీ పిచ్చి పిచ్చి నాటకాలు అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు చూపించు. ఏదైతే జోగి రమేష్ గారు అంతకుముందు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ఇదంతా వన్ సైడ్ జరిగింది కానీ మేము గెలిచేవాళ్ళం అని చెప్పి మాట్లాడాడు కదా, దాని మీద ఏం చెప్తారు? ఈవీఎంల ట్యాంపరింగ్ అంటే 2019లో మరి వాళ్ళు కూడా అట్లానే గెలిచారా? ఇది ప్రజలు వన్ సైడ్ ఓటింగ్ చేశారు. ఎందుకంటే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలవడం కాకుండా భావితరాల భవిష్యత్తు అన్యాయం అయిపోయేది. ఆ ప్రజలందరూ ఒకటే గమనించారు, ఒక్క అభివృద్ధి ప్రదాత కేవలం చంద్రబాబు నాయుడు గారనే గుర్తించి వన్ సైడ్ ఓటింగ్ చేశారు. ఎక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చారో, ఎక్కడ తెలంగాణ నుంచి వేరు చోట్ల నుంచి ప్రజలు వచ్చి సొంత ఖర్చులు వచ్చి ఓట్లు వేసి మరి తెలుగు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారు. అందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన ఏదైతే అక్రమాలు చేశారు, ఆయన అధికారంలో ఉన్న అక్రమాలు చేసిందని ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వాటి మీద కేసులు పెడుతుంది గవర్నమెంట్, కానీ ఎవరైతే బలి అయ్యారు, ఆయన చేతిలో బలి అయ్యారు వాళ్ళందరూ కేసులు, దాన్ని ఎలా చూస్తారు? ఎవరు? జోగి రమేష్ అండి. చెప్తున్నాను కండి, అసలు ఆ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా అన్యాయంగా చేశారు. అన్యాయమైన కేసులు, అక్రమంగా ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు అన్ని అన్యాయంగా చేశారు. కానీ ఇప్పుడు పెట్టే కేసులు మాత్రం వాళ్ళు చేసిన అన్యాయానికి నీతి నిజాయితీగా కేసులు పెడుతున్నారు, కానీ ఏది కూడా అన్యాయమైంది లేదు. కరెక్ట్ గానే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను.